ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మానవ జీవితంలో ప్రతి విషయానికి కూడా ఒక గ్రహంతో సంబంధం ఉంటుందండి. ఏదైతే లోపం జరిగిందో మానవ జీవితంలో దాన్ని సరిచేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఆత్మరక్షకుడు ఆదిత్యుడు. అంటే మనకి ధైర్యం ఉండదు, ఏ పని చేద్దామన్నా, ఏది చేద్దామన్నా ధైర్యం ఉండదు. భోజనం చేయడానికి కూడా ధైర్యం ఉండదు. ఆఖరికి ఏమో తింటే అరుగుతుందో అరగదో, ఎలా ఉంటుందో, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, బాగుంటుందో బాగోదో, సరేలే ఏదో కొద్దిగా పెట్టు తింటాను, ఇలా అంటున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీకు చూడండి, ఒక వయసు దాటిన తర్వాత ముఖ్యంగా ఈ ఆత్మరక్షకుడు అనేటువంటిది 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జాతకాలలో రవి కనుక వీక్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మరక్షకుడైనటువంటి ఆదిత్యుడిని పూజించాలి. ఎలా అంటే ఆదిత్య హృదయ పారాయణ కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇటువంటివి చేసుకుని ఆ యొక్క ఆదిత్యుడికి అనంతకోటి నమస్సులు కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క జీవితంలో ఆత్మసంకల్పం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నమాట. సర్వసాధారణంగా చాలామంది చూడండి, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటారు. వీళ్ళకి ధైర్యం ఉండదు. అసలు ఏ పని చేయలేనేమో, ఏమవదేమో, ఉండదేమో, అంతా నెగిటివ్ థింకింగ్ అనమాట. ఇటువంటి వాళ్ళందరూ కూడా, ధైర్యం లేనటువంటి వాళ్ళు కూడా సూర్యభగవానుని కనుక ప్రార్థించినట్లయితే, మార్గాలు అనేకం ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఏదైనా చేయొచ్చు. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వీలుగా ఉన్నవి చేసినట్లయితే వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 2, మనస్సుకు సంబంధించినటువంటి గ్రహం చంద్రుడు, మానస ప్రభువు ఈయన. అటువంటి ఈ చంద్రుడికి కనుక మనం పరిహారాలు చేసుకోవడం, చంద్రుడిని పూజించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఈవేళ చెప్పాలంటే చాలామందికి అసలు మనశ్శాంతి అనేటువంటిది లేదు, ఎక్కడా కూడా. ప్రతివాడు ఏదో ఒక విధంగా ప్రతి సమస్యతోటి కూడా బాధపడడమే తప్ప నాకు మనశ్శాంతి బాగుంది అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా మీకు కనిపించడు. ఎందుకంటే మానసిక ప్రశాంతత కోల్పోయిన వాళ్ళే అందరూ. పిల్లల వల్ల పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ వల్ల పిల్లలు, ప్రేమికులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనశ్శాంతి లేకుండానే బ్రతుకుతున్నారు. కాబట్టి మనశ్శాంతి కావాలి అంటే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయతః. అంటే మనస్సుకు ప్రభువు చంద్రుడు. మనం చంద్రుణ్ణి ఎంత బాగా ఆరాధించినట్లయితే మన మనస్సుకి అంత ప్రశాంతత చేకూరుతుంది. దానికి మార్గాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం, అన్ని రకాల ఆరోగ్యాలు ఇచ్చేటువంటిది కుజుడు. ఈ కుజుడు మన జాతకంలో గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ శుభస్థానాలలో లేనప్పుడు ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కుజగ్రహాన్ని ఆరాధించినట్లయితే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ బుద్ధి. బుద్ధికి బుధుడు అనమాట. ఆ మాటలోనే ఉంది గుర్తుపెట్టుకోవడానికి బండగా కూడా. బుద్ధికి బుధుడు అంటే తెలివితేటలు ఉండవు. తెలివితేటలు ఏంటి, నేను ఇలా తెలివి తక్కువతనంగా మాట్లాడాను అనుకుంటాడు బయటకు వచ్చాక. అంటే విషయ పరిజ్ఞానం ఉండదు, ఆ తెలివితేటలు ఉండవు, సమయోచిత సందర్భాలు ఉండవు. బయటకు వచ్చిన తర్వాత బోల్డ్ కబుర్లు చెప్తాడు, స్టేజ్ మీద ఉండగా ఏం చెప్పలేడు, అన్నీ మర్చిపోతాడు అనమాట. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినటువంటివి ఏవి గుర్తురావు. బయటకు వచ్చిన తర్వాత నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. పరీక్షల్లో కూడా అంతే. పరీక్షల్లో కూర్చుంటే ఏమి గుర్తురావు, బయటకు వస్తే అన్ని గుర్తొస్తాయి. ఇటువంటి విషయాలకన్నిటికీ కూడా కారకుడు బుధుడు. బుధగ్రహం జాతక రీత్యా కానీ, గోచార రీత్యా కానీ వీక్ అయిపోతే బుద్ధి పనిచేయదు ఎప్పటికీ కూడా. ఒక్కొక్కసారి ఇబ్బందులు పాలై వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యక్తం చేయడం కూడా చేత కాదు, మాట్లాడడం చేత కాదు. కొంతమంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా అనమాట. దీనికి కారణం బుధుడు. అలాగే ఈవేళ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే ధనం.
ధనం లేక ఎంతమంది ఇబ్బందులు పడిపోతున్నారు, ధనం లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రుణాలు తీరక. ఇవన్నీ కూడా దీనంతటికీ గల కారణం ఎవరయ్యా అంటే గురుడు. ధనాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు అనమాట. నీ జాతకంలో గురుడు అన్ని రకాలుగా బాగా ఉన్నాడు అని అంటే నీకు డబ్బుకు లోటు ఉండదు. అదేవిధంగా పుత్ర సంతానాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా గురుడే. ధనము, సుతులు, పిల్లలు, మగపిల్లల్ని ఇచ్చేటువంటి వాడు గురుడు. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం. ఈ గురుడు ఇచ్చేటువంటి సంపదలు ఇంత అంత కాదు. ధనాన్ని ఇస్తాడు, తెలివితేటలను ఇస్తాడు. ఈ తెలివితేటలు కూడా చక్కటి విషయాన్ని కూడా మన బుర్రలో ఇనుమడింపజేసేటువంటి వాడు కూడా గురుడే. పుత్ర సంతానాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా గురుడే. పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు కూడా పుత్ర సంతానం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా బృహస్పతిని పూజించాలి. దానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి, ఎవరిని అడిగినప్పటికీ చెప్తారు. ఆ విధంగా ధనానికి ఇబ్బందుల్లో ఉన్న, సంతాన యోగం కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా గురువుని ఆరాధించాలి. అలాగే అర్ధాంగి జీవితంలో 2వ స్థానాన్ని ఆక్రమించేటువంటిది అర్ధాంగి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా వివాహం అనేటువంటిది చాలా ముఖ్యం. పిల్లల పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఆరాటపడుతున్నారో, ఎంతమంది జ్యోతిష్యులకు చూపిస్తున్నారో, ఎన్ని పరిహారాలు చేయిస్తున్నారో, చాలా ఇబ్బందులు పడుతున్నారో. ఒక స్థాయికి వచ్చినప్పటికీ ఇంకా 40 వచ్చినప్పుడు వీడికి అవ్వదు పెళ్ళని చెప్పి వదిలేస్తున్నారు. ఇవన్నిటికీ గల కారణం ఎవరంటే శుక్రుడు. అలాగే అర్ధాంగి కూడా అనారోగ్యం పాలైపోవడానికి గల కారణం కూడా శుక్రుడే. ఇంట్లో భార్య ఉంటుంది, కొంతమంది చూస్తాం పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడ మంచం మీదే ఉంటుంది, ఈయన లేచి వండుకుంటాడు, ఆయన కాస్త తింటాడు, ఈవిడికి కాస్త పెడతాడు, అలా తింటూ ఉంటారు. పాపం ఆవిడ మంచం మీదే ఉంటుంది. ఏంటో మీరు నన్ను కట్టుకున్నదిలాగైతే మీకు సుఖమే లేకుండా పోయింది జీవితంలోనూ అంటూ ఉంటుంది. కారణం ఏంటంటే వీడి జాతకంలో శుక్రుడు పాడైపోయాడు అనమాట. శుక్రుడు ఎప్పుడైతే పాడయ్యాడో, అసలు జాతకంతోనే సంబంధం లేదు ఒక విధంగా చెప్పాలంటే, శుక్రుడు ఎప్పుడైతే పాడయ్యాడో ఆ అర్ధాంగి పాడైపోయింది అని అర్థం. అంటే ఆవిడకి సుఖం లేదు, అతనికి ఆవిడ వల్ల సుఖం లేదంతే. ఏ విధమైన సుఖము లేదు, వండి పెట్టడానికి లేదు, శయ్యా సౌఖ్యం లేదు, ఎక్కడికి కూడా తీసుకెళ్ళడానికి లేదు, ఏమీ ఉండదన్నమాట. దీనికి గల కారణం శుక్రుడు. ఈ శుక్రగ్రహం కనుక చక్కగా ఉన్నట్లయితే భార్యతోటి భోగభాగ్యాలన్నీ అనుభవించగలడు. నెక్స్ట్ ఆయుర్దాయం. మనిషికి జాతకం చూసినప్పుడు మొట్టమొదటి జాతకంలో ఏం చెప్తారంటే, వాడికి జాతకంలో ఆయుర్దాయం ఉందో లేదో చూసి చెప్పు. ఆయుర్దాయం లేకపోయినట్లయితే ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక నువ్వు అదవుతావు, 60 ఏళ్ళు వచ్చాక ఇదవుతావు అంటే ప్రయోజనం ఏంటి? వాడికి ఆయుర్దాయం ఎంత ఉందో చూడాలి. కాబట్టి ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి బలంగా ఉన్న, దీనికి అంతటికీ కారకుడు ఎవరయ్యా అంటే శనీశ్వరుడు. శనీశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఈశ్వర శబ్దం ఏ గ్రహంలో కూడా లేదు చూడండి మీరు, ఒక శనీశ్వరుడికి మాత్రమే ఉంది. శని ఐశ్వర, శనీశ్వర, శని ఈశ్వర, శనీశ్వర. ఈశ్వర శబ్దం ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఉంది. ఈయన తలుచుకుంటే 120 ఏళ్ళు కూడా మనం బ్రతకచ్చు. కాబట్టి నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఈ శ్లోకాన్ని నువ్వులు దానం చేయడం, అదేవిధంగా శనివారం ఉదయం 6-7 మధ్యలో కాకులకి బియ్యం పెట్టడం, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా వృద్ధులు, శనీశ్వరుడు ఎప్పుడు కూడా వృద్ధుల రూపంలో ఉంటాడనమాట. ఒక వృద్ధుడు నీ దగ్గరికి వచ్చి నేను ఏదైనా యాచించాడు అనుకోండి, ఖచ్చితంగా అతనిలో శనీశ్వర రూపం ఉంటుందన్నమాట. అది నేను పరీక్షించడానికి కావచ్చు. కాబట్టి నీకు అవకాశం ఉన్నంత వరకు చెప్పులు కానీ, ఒక గొడుగు కానీ, కర్ర కానీ, ధన రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, నీకు ఏది వీలైతే అది నువ్వు ఇయ్యి, నీకు ఆయనే ఆయుర్దాయం ఇస్తాడు ఆ వృద్ధ రూపంలో. ఎందుకంటే శనేశ్వరుడు సాక్షాత్తు సినిమాలో చూపించినట్లుగా వచ్చేసి
కనబడిపోయి మనకేవో వరాలు ఇవ్వడం ఈ రూపంలో ఉంటాడనమాట. కాబట్టి వృద్ధుడు ఎవరు కనిపించినా సరే అతను నిన్ను యాచించాడంటే నీకు అవకాశం ఏదుంటే అది ఇయ్యి. అది నీకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. తర్వాత రాహువు. ఈ రాహువుకి యొక్క గొప్పతనం ఏంటంటే నేత్ర దృష్టి ఇస్తాడు. నీకు కంటి ఆపరేషన్ పడుతోంది అంటే నీ జాతకంలో రాహు బావులేడు అని అర్థం. రాహు కనుక బాగా ఉన్నట్లయితే నీ జాతకంలో కంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే జాతకంలో రాహు కనుక బాగున్నట్లయితే ఆయన డాక్టర్ అవుతాడు. ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ఆర్ఎంపీ డాక్టర్ అయినా అవుతాడు. ఏదో విధంగా ఆయుర్వేదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదే జాతకంలో రాహు కనుక బాగోలేకపోతే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి రాహుని కనుక నువ్వు స్మరించినట్లయితే నీకు నేత్ర దృష్టి బాగుంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా మరి. అలాగే అన్నిటికంటే కూడా గొప్పది, ఇప్పుడు చెప్పినటువంటి అన్ని గ్రహాల కంటే కూడా గొప్పది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, కైవల్యాన్ని ఇచ్చేటువంటిది, స్వర్గాది పుణ్యలోక ప్రాప్తి ఇచ్చేటువంటిది కూడా ఎవరిగా అంటే కేతు. ఈ అన్ని గ్రహాల కంటే కూడా గొప్పవాడు కేతు అనమాట. జాతకంలో కేతు బాగుంటే, కేతు మీ జాతకంలో చరరాశిలో ఉన్నప్పుడు కానీ, ద్వాదశంలో ఉన్నప్పుడు కానీ, లగ్నంలో ఉన్నప్పుడు కానీ మీకు సాక్షాత్తు ఆయన పరమపదించిన తర్వాత మనకి స్వర్గాది పుణ్యలోక ప్రాప్తిని కలగజేస్తాడు. కేతు యొక్క లక్షణం అంత గొప్పదనమాట. అందుకే మనం చూడండి, ఈశాన్యం పెరగాలి, ఈశాన్యం పెరగాలంటాం. ఈశాన్యం పెరగడం అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి రెండవ గ్రహం ఎవరై అంటే కేతు. ఆయనకు కూడా ఒక సీట్లో ఇద్దరు సర్దుకున్నారు అనమాట. అక్కడ ఒకటే సీటు ఉంది, ఇద్దరు సర్దుకున్నారు. అప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా. ఆ విధంగా ఈశాన్యంలో ఉండేటువంటి వాడు కేతు. కాబట్టి మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు. ఈ విధంగా నవగ్రహాల యొక్క వైభవం ఈ విధంగా ఉంటుంది. దీన్ని బట్టి మన జాతకాన్ని మనం ముందుకు నడుపుకోవచ్చు. ఇందులో ఏ గ్రహం ఎలా ఉందో మీకు చెప్పాను. కాబట్టి మీ సమస్యలు మీకు తెలుసు. కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆయా గ్రహాలకి దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, తర్పణ రూపంలో కానీ, హోమ రూపంలో కానీ, ఏకాదశ రీతిగా కనుక మీరు ఆయా గ్రహాలను కనుక పూజించినట్లయితే మీకు ఆయా గ్రహాల యొక్క పుణ్యఫలం దక్కుతుంది. ఆ గ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మీకు దక్కుతాయి. భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి 9440989496. మీకు ఏ విధమైనటువంటి అనుమానాలున్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. శుభం.